హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. మన పూర్వీకులందరూ ఎంతో ఇష్టంగా తిన్న బలమైన ఆహారం రాగి పిట్టు. నడుము మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి, ఐరన్ కాల్షియం లోపాలతో బాధపడే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎదిగే పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరూ తీసుకోవాల్సిన ఈ రాగి పిట్టుని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాం. ఒక కప్పు రాగి పిండిని తీసుకుని ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడే పిండిలో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఇందులోకి మీరు చిటికెడు సాల్ట్ వేసుకోండి. పిండిలో మరీ ఎక్కువగా కూడా నీళ్లు వేయకూడదు. ఇలా తడుపుకున్న పిండిని ఇలా చేత్తో ఉండ చేసుకుంటే ఇలా ఉండలా రావాలి. ఇలా తడుపుకుంటే పిండి సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా గిన్నె తీసుకోవాలి. ఇక్కడ నేను ఇడ్లీ ఉడికించుకునే పాత్ర తీసుకున్నాను. ఇందులోకి 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఇందులో కొంచెం నీళ్లు ఎక్కువగానే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ అయితే వేసాను. పలుచుగా ఉండే కాటన్ బట్టని తీసుకుని ఈ పాత్రపై వేసుకుని ఇలా ఏదైనా తాడుతో ఇలా కట్టుకోవాలండి. లూజ్గా కాకుండా ఇలా కొంచెం టైట్గా కట్టుకుంటే మనకి కిందకి వెళ్లకుండా బాగా స్టీమ్ అవుతుంది. ఇలా కట్టుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి. కాటన్ బట్టపై రాగి పిండిని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకుని స్పూన్తో ఇలా హోల్లా పెట్టుకుంటే మనకి ఆవిరి అనేది చక్కగా బయటకు వచ్చి ఈ రాగి పిండి అంతా చక్కగా ఉడుకుతుంది. ఆవిరి బయటికి పోకుండా ఇలా పైన పలుచని వస్త్రాన్ని కప్పుకుని మూతతో ఇలా క్లోజ్ చేసుకుని 25 నుంచి 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే రాగి పిండి ఇలా మనకి చక్కగా ఉడికిపోయింది. మీకు ఉడకలేదు అని డౌట్గా అనిపిస్తే మరో 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. కానీ మనం పలుచటి వస్త్రం మీద వేసుకున్నాం, అది కూడా 30 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే కంపల్సరీ ఉడికిపోతుంది. అలాంటి డౌటు అక్కర్లేదు. ఇలా ఉడికించుకున్న రాగి పిట్టుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులోకి సన్నగా తురుముకున్న అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్స్ట్రా ఇంకో 2-3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవచ్చు. కానీ ఇలా అరకప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి 1/2 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుమే వేస్తున్నానండి. ఎండు కొబ్బరి తురుము వేసుకుంటే వారం రోజుల వరకు ఈ రాగి పెట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది. పచ్చి కొబ్బరి వేసుకుంటే 1-2 రోజుల కన్నా ఎక్కువ రోజులు నిలవ ఉండదు. వేడిగా ఉంది కదా రాగి పెట్టు, మనం వేసుకున్న బెల్లం అంతా ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ వేడికి బెల్లం మెల్ట్ అయిపోతుంది. బెల్లం చిన్న చిన్న గడ్డల్లా తగిలితే ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుంటే మనకంతా చక్కగా కలిసిపోతుంది. మెచ్యూర్ అయిన అమ్మాయిలకి ఇలా రాగి పిట్టును పెడితే నడుం బలంగా ఉంటుంది. కాల్షియం లోపం కూడా రాదు పిల్లలకి. చిన్న వయసు నుంచి కూడా ఈ రాగి పిట్టుని కనీసం వారానికి ఒకసారైనా పిల్లలకి అలవాటు చేయాలి. రాగితో మనం చాలా రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా ఆవిరి మీద ఉడికించిన ఈ రాగి పిట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మెచ్యూర్ అయిన అమ్మాయిలకి ఇలా రాగి పిట్టును పెట్టే పలవైతే ఇందులో కొబ్బరి వేయకుండా పెట్టాలి. ఇలా అంతా కలిసినట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కరిగించుకున్న నేతిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుందాం. ఇలా నెయ్యి వేసుకుంటే రాగి పిట్టు చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యిని ఇష్టంగా తినేవాళ్ళు ఇందులోకి ఎక్స్ట్రా ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది రాగి పిట్టు. ఫైనల్గా హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే రాగి పిట్టు అయితే రెడీ అయిపోయింది. వీటిని మీకు కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకోవడమే. చూశారు కదా, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.